హాయ్ అండి. హాయ్ మేడం. ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అయితే చాలా బాగుంది. ఎందుకంటే గవర్నమెంట్ మారింది. ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా ఇబ్బందిగా ఉండింది ఇసుక కొనడం కూడా. ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది. ఇంకా రైతులు అందరూ బాగుంటారు. ఇంకా వర్కర్స్ కూడా ఇసుక ఉంది కాబట్టి అందరూ బాగా వర్క్ చేసుకుంటారు, బాగుంటుంది. సార్ గవర్నమెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఇసుక ఏ ప్రభుత్వం అయినా ఫ్రీగా ఇవ్వడం జరిగిందా? ఎక్కడిచ్చారు మేడం, అంతా దోచుకోవడం తప్పితే కానీ ఏం లేదు. జగన్ గారి పరిపాలన ఇసుక రేట్ ఎంత ఉండేది? ఇసుక మరీ ఎక్కువ ఉండింది మేడం, దారుణంగా ఉండింది. సామాన్య వర్క్ చేసుకోవాలనే కానీ వర్కర్స్ కూడా వర్క్ లేకపోయింది. ఇప్పుడు సార్ ప్రభుత్వం అయితే నెంబర్ 1గా ఉంటుంది, డెవలప్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది సార్ ఇదిలో. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? సార్ అయితే ఇంకేం చెప్పనవసరం లేదు. ఆల్రెడీ మా ఊరి మీద వచ్చాడు. మాది అంగల్లో, అన్నమయ్య డిస్టిక్ అంగల్లో. మా ఊరి మీద వెళ్ళినాడు సారు. సార్ బాగా యాక్టివ్, బాగా వర్క్ చేసి పెడతాడు సారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఈ ప్రజా దర్బార్కి ఏ సమస్యతో వచ్చారండి? మేము మామూలుగా వచ్చాము, ఇంకా అందరూ లోపలికి వెళ్ళారు, మేము ఇక్కడే ఉన్నాము. ఇంకా అందరూ మాట్లాడొస్తారు. తర్వాత బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. 30 years గ్యారంటీ బాబు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. సార్ కూడా బాగా మంచి ఇది క్రమశిక్షణ అన్నీ ఉంటాయి సార్ దగ్గర. అంటే ఎక్స్ట్రా చెప్పేది ఏమి ఉండదు. నెంబర్ 1 పరిపాలన పవన్ కళ్యాణ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.